కనిపిస్తుంది కదా, స్క్రీన్ కనిపిస్తుంది కదా. ఎస్ మ్యామ్. కనిపిస్తుంది మ్యామ్. నా వాయిస్ క్లియర్ గానే ఉందా? ఉంది మ్యామ్. ఓకే. ఆధునిక కవిత్వం పరిచయం. ఇంతవరకు ఆధునిక కవిత్వంలో ఏమేమి ఉంటాయి, ఆధునిక కవిత్వం యొక్క లక్షణాలు ఏంటి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకున్నాం కదా. అసలు ముందు సాహిత్యం అంటే ఏంటి, సాహిత్యంలోంచి ఆధునిక కవిత్వంలోకి ఈ రోజు లెసన్లో వెళ్దాం, సరేనా? సాహిత్య ప్రయోజనం. అసలు సాహిత్యం అంటే ఏంటి? సమాజ హితాన్ని కోరుకునేది సాహిత్యం. ఏంటి సాహిత్యం అంటే? సమాజ హితాన్ని కోరుకునేది సమాజ హితాన్ని కోరుకునేది సాహిత్యం. సాహిత్యం యొక్క ప్రయోజనం ఏంటి అనే దానికి చాలా మంది రకరకాలుగా నిర్వచించారు. ఒకటేంటో చూడండి. సాహిత్యం, సారస్వతం, వాంగ్మయం అనే పదాలను మనం ఒకే అర్థంలో వాడుతున్నాం. హితేన సహితం సాహిత్యం అని సాహిత్యాన్ని నిర్వచించవచ్చు. అంటే హితంతో కూడింది సాహిత్యం, హితాన్ని చేకూర్చేది సాహిత్యం అని ఈ నిర్వచనానికి అర్థం. హితేన సహితం సాహిత్యం, హితాన్ని చేకూర్చేదే సాహిత్యం. అయితే ఈ సాహిత్యం అనే పదాన్ని ఇప్పుడు తెలుగు సాహిత్యం అంటారు, ఆంగ్ల సాహిత్యం అంటారు, ఫ్రెంచ్ సాహిత్యం అంటారు కదా. సాహిత్యం అనే పదాన్ని సమానార్థకాలుగా సారస్వతం, వాంగ్మయం అనే పదాలతో కూడా కలిపి వాడుతున్నాం. సాహిత్యం అన్నా, సారస్వతం అన్నా, వాంగ్మయం అన్నా కూడాను ఒకటే అనేసి చాలా మంది అంగీకరించారు. కొందరు కొంచెంగా దాంట్లో మార్పులు ఉన్నాయి అనేసి ఇంకా కొంతమంది చెప్పారనమాట. మొత్తానికైతే ఏంటి, సాహిత్యం యొక్క ప్రయోజనం ఏంటిది? సమాజానికి హితాన్ని చేకూర్చేది. హితము అంటే ఏంటి? హితము అంటే ఏంటి? చెప్పడం మేడం, బోధించడం. మంచి. హితము అంటే మంచి, మంచిని చేకూర్చేదే, మంచిని బోధించేదే సాహిత్యం అని కూడా అంటారు అన్నమాట. అయితే అసలు కావ్యానికి ప్రయోజనాలు ఏంటి? సాహిత్యంలో భాగం కావ్యాలు. ఈ కావ్యాలకి ప్రయోజనం ఏంటి అంటే ఆనంద ఉపదేశాలు. ఆనందము ఒకటి అంటే ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, ఇంకొకటి ఉపదేశము. ఉపదేశము అంటే బోధన అన్నమాట, బోధించాలి, మంచిని బోధించాలి, ఆనందాన్ని ఇవ్వాలి, ఉపదేశాన్ని ఇవ్వాలి. ఈ రెండు కూడాను కావ్యానికి ప్రయోజనాలు. సకల శాస్త్ర విషయాలతో కూడుకున్నది కూడా సాహిత్యమే. సాహిత్యము అనేసి అంటే కేవలము తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇలాంటివి మాత్రమే సాహిత్యం కాదు. అన్ని శాస్త్రాలు కూడా సాహిత్యమే. భూగోళ, ఖగోళ శాస్త్రాలు అలాంటివన్నీ కూడాను ఏంటివి? సాహిత్యమే అని చెప్తున్నారు కొంతమంది. సరస్వతి సంబంధమైంది సారస్వతం. ఇక్కడ సాహిత్యానికి పర్యాయ పదాలుగా సారస్వతం, వాంగ్మయం అనే పదాలను కూడా మనం ఉపయోగించాం కదా. అయితే సారస్వతం అనే మాటకి సరస్వతి సంబంధమైంది సారస్వతం అనేసి కొందరంటే, ఇంకా కొందరు వాంగ్మయం అనే పదాన్ని నిర్వచిస్తూ వాక్కులతో కూడుకున్నది వాంగ్మయం కదా. అంటే మనం మాట్లాడేదంతా కూడాను ఏంటన్నట్టు వాంగ్మయమే. మనం మాట్లాడే ప్రతి మాట కూడాను వాంగ్మయమే. ఆ ప్రతి మాట కూడాను ఎవరితో సంబంధం ఉంది? సరస్వతితో సంబంధం ఉంది. మనం సరస్వతి అంటే అక్షరాలను చేకూర్చేటువంటి దేవత. సరస్వతిగా హిందూ సాంప్రదాయంలో అక్షరాలకి, చదువుకి అధిపతిగా సరస్వతిని భావిస్తాం కదా. అంటే మనం మాట్లాడే ప్రతి మాట, మనం రాసే ప్రతి వాక్యము కూడా సాహిత్యమే అవుతుంది అనేసి చెప్తున్నారు అన్నమాట. కవిత్వం, కథ, నవల, నాటకం మొదలైన వాటిని సాహిత్యంగా పరిగణిస్తాము. సాహిత్యంగా మరి మనం మాట్లాడే ప్రతి మాట కూడాను సాహిత్యం అవుతుందా అంటే దానికి కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలతో కూడుకున్నది సాహిత్యంగా పరిగణిస్తాము. కొన్ని పాటలు చూడండి మీరు, చిన్న చిన్న పదాలతోటి మనం రోజు మాట్లాడేటువంటి మాటలతోటే రాస్తారు. కానీ దానికి ఒక రాగాన్ని కడితే అదేమైంది? మంచి పాట అయింది కదా. కానీ మన నోట్లోంచి వచ్చినటువంటి మాటలే అవి. దానికి కొన్ని లక్షణాలను కలిపితే అదేమైంది? మంచి పాట అయింది. అట్లానే కవిత్వం, కథ, నవల, నాటకం ఇవన్నీ కూడా సాహిత్యంలో భాగాలే. అయితే ఆయా లక్షణాలను బట్టి అది కవిత్వమా, కథనా, నవలనా, నాటకమా అని మనం నిర్ణయించాల్సి ఉంటుంది.
సాహిత్యానికి సమాజానికి అవినాభావ సంబంధం ఉంది. సమాజంలోంచి సాహిత్యం పుడుతుంది. సాహిత్యం ఎక్కడి నుంచి పుడుతుంది? సాహిత్యం ఎక్కడి నుంచి పుడుతుంది? ఎక్కడి నుండి పుడుతుంది సాహిత్యం? సమాజం నుంచి. సమాజం అంటే ఏంటి? సమాజం అంటే ఏంటి? ప్రజలు మ్యామ్. మనమే కదా. మీరు నేను కలిస్తే సమాజం కదా. మనము మన చుట్టుపక్కల వాళ్ళు కలిస్తే సమాజం కదా. ఆ సమాజంలోంచి సాహిత్యం పుడుతుంది. అది ఎవరో సృష్టించింది కాదు అనేసి అంటున్నారు. సాహిత్య సృష్టి చేసేవాడు కూడా సమాజంలోని ఒక వ్యక్తే కదా. సాహిత్యాన్ని రాసేవాడు కూడాను, కవి కానివ్వండి, రచయిత కానివ్వండి, అతను కూడాను సమాజంలోని ఒక భాగమే. అంతేగాని అక్కడ పైనుంచి ఎక్కడి నుంచో ఊడిపడాడు కదా. పడతాడా? సాహిత్యం మనుగడ సమాజం పైనే ఆధారపడి ఉంది. అసలు సాహిత్యం అనేది దేని మీద ఆధారపడి ఉంది? సమాజం పైనే. సమాజంలోని విషయాలను తీసుకొనేసి సాహిత్యం రచింపబడుతుంది కదా. ఆ సాహిత్యం సమాజం చదువుతుంది. కాబట్టేసి ఈ రెండు కూడాను ఒకదానితో ఒకటి అవినాభావ సంబంధం కలవి. ఒక సాహిత్య రచనను అంచనా వేయడానికి ఆనాటి సామాజిక స్థితిగతులు ఎంతో తోడ్పడతాయి. సాహిత్య రచనను అంచనా వేయాలి అంటే ఆనాటి పరిస్థితులు ఏంటి? ఇప్పుడు రామాయణ కాలం నాటి పరిస్థితులు వేరు, భారత కాలం నాటి పరిస్థితులు వేరు, ఈనాటి పరిస్థితులు వేరు. ఆ పరిస్థితుల్ని పట్టేసి ఆనాటి సాహిత్యం పుడుతుంది. ఉదాహరణకి ద్రౌపది 5గురిని పెళ్లి చేసుకుంది. ద్రౌపది 5గురిని పెళ్లి చేసుకుంది అనేసి ఈనాటి కాలంలో కూడాను మనం 5గురిని పెళ్లి చేసుకోగలుగుతామా? చెప్పండి. ఎందుకు? ఈనాటి పరిస్థితులు వేరు. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఆనాటి సమాజం బహుభార్యత్వాన్ని, బహుభర్తృత్వాన్ని ప్రోత్సహించింది. కానీ ఈనాటి సమాజం అమ్మాయిలు అలా చేసినా అబ్బాయిలు అలా చేసినా వాళ్ళకి ఏముంటాయి? కాబట్టి సాహిత్యాన్ని గురించి మాట్లాడుకునేటప్పుడు మెయిన్ గా చేయాల్సిన పని ఏంటి? ఆనాటి సామాజిక స్థితిగతుల్ని అంచనా వేయాలి. ఆనాటి సామాజిక స్థితిగతుల్ని తెలుసుకోవాలి, తెలుసుకొని మాట్లాడాలి. సాహిత్యం సమాజాన్ని ప్రభావితం చేస్తుందా, సమాజం సాహిత్యాన్ని ప్రభావితం చేస్తుందా అంటే కాలక్రమేణా పరిణామానికి సాహిత్యం తోడ్పడుతుంది. సాహిత్యం సమాజాన్ని ప్రభావితం చేస్తుంది, సమాజంలోని అంశాలను తీసుకొని సాహిత్యం సృజించబడుతుంది. కాబట్టి ఈ రెండు కూడా ఒకదానికొకటి అనుబంధం కలిగి ఉన్నాయి. కాలక్రమేణ పరిణామానికి సాహిత్యం అన్నది తోడ్పడుతుంది. సాహిత్యం మానవుని ఆలోచనలకు పదును పెట్టి సంస్కారాన్ని పెంచుతుంది, మానసిక పరివర్తనకు దారి చూపుతుంది కదా. ఒక మంచి పుస్తకం చదివామనుకోండి, మన ఆలోచనలో మార్పు వస్తుంది. కాబట్టి మన ఆలోచనలకి, సంస్కారానికి, మన మానసిక ప్రవర్తనకి కూడాను మార్పు తెచ్చేటువంటి సౌలభ్యం దేనికి ఉంది? సాహిత్యానికి ఉంది. ఒక భగవద్గీత చదివినా, ఒక ఖురాన్ చదివినా, ఒక బైబిల్ చదివినా కూడాను మనుషుల్లో మార్పు కలుగుతుంది. చెడు చేయాలి అనేటువంటి ఆలోచనలు లేకుండా పోతాయి. కాబట్టి అంటే కేవలం మత గ్రంథాలే, కావ్యాలు కూడాను, మంచి మంచి కావ్యాలు చదివినా ఏం ఏం పెంపొందుతుంది? ఏం పెంపొందుతుంది? మంచి అలవాట్లు మ్యామ్. సంస్కారం. మంచి అలవాట్లు, సంస్కారం పెంపొందుతుంది. శ్రీ రచనల వల్ల చాలా మంది, ఉదాహరణకి ఇక్కడ రామాయణ, భారత, భగవద్గీతలు ఇందుకు నిదర్శనం కదా. 10,000 ఏళ్ల క్రితం రాసినటువంటి రామాయణం, అందులోని రాముడు ఇంకా మనం దేవుడిగా పూజిస్తున్నాము అంటే ఆ వ్యక్తి మనకి ఎంత ఆదర్శవంతుడైతే మనం అతన్ని పూజిస్తాం కదా. అసలు రామాలయం లేని ఊరంటూ ఉండదు చాలా కదా. అంటే రాముణ్ణి మనం అనుసరిస్తున్నాం. రాముడు అనేవాడు నిజంగా ఉన్నాడా అంటే ఉన్నాడు అనడానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి. చారిత్రక నిదర్శనాలు మనకు చాలా ఉన్నాయి. మీరేమైనా చెప్పగలరా? రామాయణం అన్నది కేవలం ఒక కథనా, కల్పననా, లేదు అంటే నిజంగా జరిగినటువంటి ఒక చరిత్రన? రామసేతు ఉంది కదా మ్యామ్. రామసేతునే రామాయణం జరిగింది అనడానికి ఒక ప్రబల నిదర్శనం కదా.
రామసేతుని ఇటీవల కాలంలోనే కనుక్కున్నారు. ఉం? రామాయణంలో ఎలా అయితే రామసేతు గురించి వర్ణించారో అలాంటివన్నీ కూడాను మనం అక్కడ చూడొచ్చు. ఎక్కడి నుంచి ఉంటుంది? రామేశ్వరం, తమిళనాడులో ఉన్న రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్కోటి అనే ప్రాంతం నుంచి శ్రీలంకకి అది ఉంటుంది, ఆ దారి ఉంటుంది అన్నమాట. రాముడు నీళ్ళల్లో తేలేటువంటి రాళ్లతోటి ఆ వారధిని కట్టాడు. ఆ వారధి పొడవెంత అన్నది కూడాను మనకు రామాయణంలో వర్ణించబడింది. ఎలా నిర్మించారు అన్నది కూడా వర్ణించబడింది. అలా రామాయణంలో వర్ణించినట్టుగానే మనకు ఏం కనిపిస్తుంది? రామసేతు కనిపిస్తుంది. అలానే భారతంలోని వ్యక్తులు కూడా మనకి ఇప్పటికీ ఆదర్శనీయులే కదా. భారతం జరిగింది అనడానికి కూడా నిదర్శనాలు ఉన్నాయా? ఉన్నాయా? రామాయణానికి నిదర్శనంగా రామసేతుని చూపిస్తున్నాం, భారతానికి నిదర్శనంగా ఏం చూపించవచ్చు? దాదాపుగా 5000 సంవత్సరాల క్రితం జరిగింది భారతం అనేసి చెప్తారు. అరేబియా సముద్రంలో ద్వారకా నగరపు ఆనవాళ్లు కనిపించాయి. మనకు భారతంలో వర్ణిస్తారు చివరికి అరేబియా సముద్రంలో ద్వారకా నగరం కూలిపోయింది అనేసి, మునిగిపోయింది అనేసి. ఆ ఆనవాళ్ళు మనకి ఇటీవలి కాలంలో ఎక్కడ కనిపించాయి? ఎక్కడ కనిపించాయి? అరేబియా సముద్రంలో. అలానే భారతంలో వర్ణించినటువంటి పేర్లు ఇప్పటికీ కూడాను చాలా మనకు కనిపిస్తాయి. కురుక్షేత్ర రణరంగం జరిగినటువంటి ప్రాంతం మనకి ఇంకా ఉంది, మధ్యప్రదేశ్లో ఉంది. అట్లానే ఢిల్లీ ఇప్పటి మన భారతదేశ రాజధాని. అప్పట్లో దాన్ని ఏదో పేరుతో పిలిచేవాళ్ళు, గుర్తు రావట్లేదు. సరే, అలానే భాగవతంలో ఉన్నటువంటి కథలన్నీ కూడాను మనకు ఆదర్శనీయాలే. ప్రతి కథ ఒక నీతిని బోధిస్తుంది. మనుషులు ఎలా ఉండాలి, ఎలా మెలగాలి అన్నవి భగవద్గీత మనకు బోధిస్తుంది కదా. ఈనాటి ప్రజలందరికీ కూడాను కొన్ని వేల ఏళ్ల సంవత్సరాల క్రితం రచింపబడ్డటువంటి ఈ గ్రంథాలన్నీ కూడా ఆదర్శం అయ్యాయి అంటే అది ఎవరి గొప్పతనం? అందులోని వ్యక్తుల గొప్పతనమా, అది రాసిన కవి గొప్పతనమా? కవి మ్యామ్. మీరు ఎవరిదిగా భావిస్తున్నారు? ఆ రచయితది గొప్పతనంగా భావిస్తున్నారా, లేదు అంటే అందులోని పాత్రలది గొప్పతనంగా భావిస్తున్నారా? చాలా మంది రకరకాలుగా చెప్పొచ్చు. నా మటుకు నేనైతే అంత గొప్ప పాత్ర చిత్రణ చేసినటువంటి ఆ రచయితే గొప్ప రచయితగా భావిస్తాను. వాళ్ళు చారిత్రక వ్యక్తులు కావచ్చు, ఎంతో మంది చారిత్రక వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు ఎన్నో మంచి పనులు చేశారు. మరి వాళ్ళని మనం రాముడు కృష్ణుడు అంత గొప్పగా గుర్తుపెట్టుకుంటున్నామా, అంతలా పూజిస్తున్నామా? లేదు కదా. అలానే రామాయణ భారత భాగవతాలే కాకుండా శ్రీశ్రీ రచనల వల్ల కూడాను చాలా మంది అభ్యుదయం వైపు మరలారు. మహాప్రస్థానం వచ్చిన తర్వాత కూడా చాలా మంది ఆలోచన ధోరణి ఆ వైపుగా మరలింది, అభ్యుదయం వైపుగా మరలింది. డెవలప్మెంట్, అభ్యుదయము అంటే డెవలప్మెంట్ అన్నమాట. భారతదేశం ఎలా డెవలప్ అయితే బాగుంటుంది, ఏమేమి సమస్యలు ఉన్నాయి, సమస్యల్ని ఎత్తి చూపడం, ఇలాంటివన్నీ కూడాను అభ్యుదయ కవిత్వంలో భాగాలన్నమాట. ఆ తర్వాత స్త్రీవాద కవిత్వం, దళితవాద కవిత్వం. స్త్రీవాద కవిత్వం స్త్రీ యొక్క ఉనికిని, దళితవాద కవిత్వం దళితుల యొక్క అస్తిత్వాన్ని గురించి తెలియజేసేటువంటి వివిధ కోణాలు మనకు కనిపిస్తాయి ఆయా కవిత్వాల్లో, రచనల్లో, కథల్లో, కథానికల్లో, నవలల్లో. సరేనా. ఇక ఆధునిక కవిత్వ ఆవిర్భావ వికాసాలు అసలు ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, ఇంతకుముందు మనం ఒక క్లాస్లో చెప్పుకున్నాం. ఇక్కడ మళ్ళొకసారి చూడండి. 1875 నుంచి ఆధునిక యుగం ప్రారంభమైందని చెప్పొచ్చు. అప్పటి నుంచి అంటే 19వ శతాబ్దం నుండి వెలువడిన సాహిత్యం అంతా కూడాను ఏమంటున్నారు? 1875 తర్వాత నుంచి వచ్చిన సాహిత్యాన్ని అంతా ఏమంటున్నారు? ఆధునిక సాహిత్యం. ఆధునిక సాహిత్యం. ఆ యుగాన్ని ఆధునిక యుగం అంటారు. అప్పుడు వెలువడినటువంటి సాహిత్యాన్ని ఆధునిక సాహిత్యం అంటారు.
పాశ్చాత్య సంస్కృతి, హిందూ సంస్కృతి ఈ రెండు కూడాను బ్రిటిష్ వాళ్ళ కాలంలో సమాంతరంగా నడిచినటువంటి సంస్కృతులు. మనకు పూర్వకాలం నుండి ఉంది, హిందూ సంస్కృతి ఉంది. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళే కాదు, యూరోపియన్ కంట్రీస్ నుంచి చాలా మంది వేరే వేరే దేశాల వాళ్ళు వచ్చారు. డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు రకరకాలుగా వచ్చారు. వాళ్ళ వల్ల మనకి ఏ సంస్కృతి వచ్చింది? పాశ్చాత్య సంస్కృతి కూడా అలవడింది. పాశ్చాత్యులు అంటే కేవలం బ్రిటిష్ వాళ్ళు, యూరప్ వాళ్ళే కాదు, మనకి ముస్లిం రాజులు కూడా వచ్చారు. బాబర్, అక్బర్ ఇలాంటి వాళ్ళు కూడా వచ్చారు. ఎప్పుడైనా పాలకుల ఆధిపత్యం ఉంటుంది కాబట్టి పాశ్చాత్య సంస్కృతి తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటుంది కదా. ఇటు క్రిస్టియన్స్ పరిపాలించారు, అటు ముస్లిమ్స్ పరిపాలించారు భారతదేశాన్ని. ఎవరైతే పరిపాలన సాగిస్తారో వాళ్ళ యొక్క సంస్కృతే ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటుంది. అంటే ఏంటో అర్థమైందా? అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో క్రిస్టియానిటీ అన్నది ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది, ముస్లిమ్స్ కాలంలో ఇస్లాం అన్నది తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది అని చెప్తున్నారు. మెకాలే ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ విద్యా విధానం వల్ల భారతీయులు తమ సాంప్రదాయ విద్యను విడిచిపెట్టి ఇంగ్లీష్ను చదవనారంభించారు. నూతన ఆలోచన ధోరణులకు ఇది కొంతవరకు తోడ్పడిందని చెప్పవచ్చు. మెకాలే ప్రవేశపెట్టినటువంటి ఇంగ్లీష్ విద్యా విధానం, దానివల్ల ఏమైంది? భారతీయులు తమ సాంప్రదాయ విద్యను వదిలేసేసి దేన్ని చదవడం మొదలెట్టారు? ఇంగ్లీష్ని. అందరూ కంపల్సరీ ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలి అని రూల్ని పెట్టారనమాట. అంతకుముందు వేదాలని, ఆ తర్వాత కాలంలో బాల శిక్షలని చదివినటువంటి వాళ్ళు నెమ్మది నెమ్మదిగా ఇంగ్లీష్ చదవడం అలవాటు పడ్డారు. దీనివల్ల ఏమైంది? కొత్త ఆలోచన ధోరణులు కలిగాయి. పాత సంస్కృతులు, పాత ధోరణులను విడిచిపెట్టేసి ఆంగ్లేయుల యొక్క విద్యని వీళ్ళు నేర్చుకునేసి అసలు మార్పులకు కారణం ఏంటి, ఏం జరిగితే ఇలాగ బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నారు, మనం వాళ్ళ కింద. అసలు యాక్చువల్గా అయితే బ్రిటిష్ వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళ మతాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టడం. దానికోసం గాను ఇంగ్లీష్ విద్యని మన మీద బలవంతంగా రుద్దారు. ఈ ఇంగ్లీష్ విద్య మన మీద రుద్దడానికి ప్రధానమైనటువంటి కారకులు ఎవరు? లార్డ్ మెకాలే అనే అతను ప్రవేశపెట్టినటువంటి ఇంగ్లీష్ విద్యా విధానం. దీనివల్ల నెమ్మది నెమ్మదిగా మన భారతీయుల ఆలోచనలో మార్పు రావడం మొదలైంది. అయితే సాంఘిక సాహిత్య సంస్కరణలన్నీ ఆంగ్ల విద్యే మూలం అనడం సరికాదు. రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, వివేకానందుడు వంటి వారు మన సంస్కృతిలో మార్పులు అవసరమని గ్రహించారు. మన వాళ్ళు కూడాను, రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, వివేకానందుడు వీళ్ళందరూ కూడాను మన హిందూ సంస్కృతిలో కూడా మార్పు రావాలి అనేసి అన్నారు. వాళ్ళ సంస్కృతి మంచిదేం కాదు, మన సంస్కృతిలో కూడా కొన్ని మార్పులు రావాల్సిన అవసరం ఉంది అనేసి చెప్పారన్నమాట. స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజం స్థాపించి విగ్రహారాధనను ఖండించారు. మహారాష్ట్రలో ఏర్పడిన ప్రార్థనా సమాజం వర్ణాంతర వివాహాల్ని 1870లోనే ప్రోత్సహించింది. గోవిందరనడే, తిలక్ లాంటి వాళ్ళు ఈ మార్పులకు అండగా నిలిచారు. అమెరికాలో స్థాపించబడిన దివ్యజ్ఞాన సమాజానికి అనుబంధంగా 1879లో అనిబిసెంట్ మద్రాసులో దివ్యజ్ఞాన సమాజ శాఖ ప్రారంభించింది. ఇదే హోమ్ రూల్ ఉద్యమమైంది. అయితే మన భారతీయ సంస్కృతిలో కూడా మార్పులు రావాలి అనేసి మన వాళ్ళు అన్నారు కదా, దానికి ఆద్యం పోస్తూ స్వామి దయానంద సరస్వతి దేన్ని స్థాపించారు? ఆర్య సమాజం అనే దాన్ని స్థాపించారు. హిందువుల్లో ఉండేటువంటి విగ్రహారాధనను ఆయన ఖండించారు. విగ్రహారాధన అవసరం లేదు అనేసి ఈయన చెప్పారనమాట. మన సంస్కృతిని, సాంప్రదాయాల్ని అనుసరించాలి, కానీ దానికి విగ్రహారాధన అవసరం లేదు. ఎందుకు అంటే చాలా మంది ముక్కోటి దేవతలు అంటారు కదా, చాలా మంది దేవతలు ఉంటారు. మళ్ళీ ఆ దేవతల్లో కూడా మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు గొప్పవాడు అనేసి పోట్లాటలు జరుగుతాయి కదా. అదంతా ఏమీ అవసరం లేకుండా భగవదారాధన చేయాలి, అంతేగాని విగ్రహారాధన కాదు అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? స్వామి ఎవరు? అంటే ఇప్పుడు చేస్తున్నారు కదా మ్యామ్. చేస్తారు, చెయ్యట్లేదు. ఆయన అనుసరించే వాళ్ళు అనుసరిస్తారు. ఇప్పటికీ కూడాను ఆర్య సమాజం అని ఉన్నది ఒక సంస్థ ఉంది, ఆర్య సమాజం అని. ఆర్య సమాజం సిద్ధాంతాలను నమ్మినటువంటి వాళ్ళు విగ్రహారాధనను చెయ్యరు. వాళ్ళు కేవలం ధ్యానం మాత్రమే చేసుకుంటారు, వేదాలను చదువుతారు. అర్థమైందా?
సమాజంలో మార్పులు రావాలని అప్పటి నుంచి ఇప్పటి వరకు రకరకాలుగా చాలా మంది ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆ రోజుల్లోనే దాదాపుగా 12వ శతాబ్దంలోనే రామానుజాచార్యులు ఈ కుల మతాలు వద్దు, మనుషులంతా సమానమే అని చెప్పేసి ఒక మంత్రాన్ని గుడి ఎక్కేసి అక్కడి నుంచి అందరికీ బోధిస్తాడు కదా. మరి ఇప్పటికీ కూడా మార్పులు వచ్చాయా? వచ్చాయా చెప్పండి. అలానే శంకరాచార్యులు కూడాను భారతదేశం అంతా కూడాను కాలి నడకన ఇక్కడ కేరళ నుండి కన్యాకుమారి వరకు 4 సార్లు పర్యటించేసి అన్ని మూఢాచారాలని ఖండించారు. కానీ మార్పులు జరిగాయా? జరగలేదు. మార్పు అన్నది స్వీకరించిన వాళ్ళు స్వీకరిస్తారు, మంచి వైపు వెళతారు, కొంతమంది విమర్శిస్తారు కూడా దాన్ని. అలానే మహారాష్ట్రలో ఏర్పడినటువంటి ప్రార్థనా సమాజం వర్ణాంతర వివాహాల్ని 1870లోనే ప్రోత్సహించింది. చాలా గొప్ప విషయం కదా. వర్ణాంతర వివాహాల్ని ఆ రోజుల్లోనే ప్రోత్సహించారు. నిజానికి ఈ వర్ణ వ్యవస్థ ఏర్పడినటువంటి సమయంలో వాళ్ళ ఫెసిలిటీస్ కోసం మాత్రమే వర్ణాలని ఏర్పరచుకున్నారు. కానీ ఇది నిజానికి ఎవరు కూడా సమర్థించింది కాదు. ఆ తర్వాత మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అనేటువంటి అంతరాల్ని సృష్టించారు. ఆ అంతరాలు పోవడానికి రకరకాల ప్రయత్నాలు జరిగాయి. అందులో ఒక ప్రయత్నమే స్వామి దయానంద సరస్వతి స్థాపించినటువంటి ఆర్య సమాజం, అట్లానే గోవింద రనడే, తిలక్ లాంటి వాళ్ళు స్థాపించినటువంటి ప్రార్థన సమాజం. కానీ ఇన్ని జరుగుతున్నా కూడాను ఇప్పటికీ పరువు హత్యలు అన్నవి జరుగుతూనే ఉన్నాయి. పరువు హత్యలు అంటే కులాంతర వర్ణాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, ఏం చేస్తున్నారు? వేధిస్తున్నారు, చంపేస్తున్నారు కూడాను. పరువు హత్యలు అంటారు. అయితే సరే, ఇది మన వాళ్ళు చేసినటువంటి పనులు, దయానంద సరస్వతి కానీ గోవిందరనడే కానీ. అలా కాకుండా ఎవరు అనిబీసెంట్ అనే ఆమె రష్యా నుండి వచ్చి అమెరికాలో స్థాపించబడినటువంటి దివ్య జ్ఞాన సమాజానికి అనుగుణంగా మన భారతదేశంలో ఫస్ట్ మద్రాసులో ఏం స్థాపించింది? దివ్య జ్ఞాన సమాజము అనేటువంటి ఒక శాఖని ప్రారంభించింది. అనిబీసెంట్ ఏ దేశస్తురాలు? అనిబీసెంట్ రష్యా దేశస్తురాలు. రష్యా దేశస్తురాలు. అయితే ఈమె స్థాపించినటువంటి ఈ దివ్య జ్ఞాన సమాజమే ఆ తర్వాతి కాలంలో హోమ్ రూల్ ఉద్యమానికి కారణమైంది. అలానే హిందూ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు స్థాపితమయ్యాయి. ఈ విధంగా హిందూ పునరుజ్జీవన ఉద్యమం బయలుదేరింది. హిందూ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు కూడా స్థాపితమయ్యాయి. అలా ఏర్పడిన ఒక విశ్వవిద్యాలయం ఏంటంటే బనారస్ హిందూ యూనివర్సిటీ. ఏంటిది? బనారస్ హిందూ యూనివర్సిటీ. బనారస్ హిందూ యూనివర్సిటీ. బనారస్ హిందూ యూనివర్సిటీ. అది బనారస్ అంటే కాశీ తెలుసు కదా, అక్కడ ఉంది, ఇప్పటికీ కూడా ఉంది. ఆ టైంలో స్థాపితమైనటువంటిదే అది కూడా. దీనివల్ల పాత భావాలు, మూఢనమ్మకాలు, సనాతన ఆచారాలు బలహీనపడ్డ మొదలైంది. ఈ దృక్పథమే ఆధునిక సాహిత్యానికి బీజమైంది. మన పాత భావాలు, మూఢనమ్మకాలు, సనాతనమైనటువంటి ఆచారాలు నేను నిన్న మొన్న చెప్పాను కదా. చిన్న పిల్లలకే ఉయ్యాల్లో ఉండగానే పెళ్లిళ్ళు చేసేసి బయటికి పంపించడము, ముసలోళ్ళకి ఇచ్చి పెళ్లిళ్ళు చేయడము, ఆ ముసలోళ్ళు చనిపోతే అమ్మాయి విధవగా ఇంట్లోనే ఉండడం, ఇంట్లోంచి బయటికి రాకూడదు అనేటువంటి కొన్ని నియమాలు పెట్టడము, ఎవరికి ఎదురు వెళ్ళకూడదు, ఎలాంటి ఫంక్షన్స్లో వాటిల్లో పాల్గొనకూడదు, ఇలాంటి మూఢనమ్మకాలన్నీ ఉండేవన్నమాట. వాటన్నిటిని కూడా ఖండించినటువంటి సమాజాలు అనమాట, సంస్థలు అనమాట ఇవన్నీ కూడా. 1885లో కాంగ్రెస్ స్థాపనతో జాతీయోద్యమం మొదలైంది. జాతీయోద్యమం వల్ల నా దేశం, నా భాష, నా జాతి అనే భావం ఏర్పడింది. నిజానికి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ విద్యను ఎందుకు ప్రవేశపెట్టారు అంటే అందరూ కూడాను బ్రిటిష్ వాళ్ళకు సపోర్టర్స్ గా ఉంటారు అని ప్రవేశపెట్టారు. కానీ ఇక్కడ బ్రిటిష్ వాళ్ళకి తిరుగుబాటు ఎక్కువైంది.
ఈ ఆంగ్ల విద్యా విధానం వల్ల బాగా చదువుకున్నటువంటి మేధావులు ఏం చేశారు? ఉద్యమాలు చేయడం మొదలుపెట్టారన్నమాట. పరాయి పాలనను వ్యతిరేకించడంలో దేశీయ ఉద్యమం ప్రారంభమైంది. సంఘ సంస్కరణోద్యమం, నిమ్న జాతి ఉద్ధరణ, అస్పృశ్యత, అక్షరాస్యత ఉద్యమంలో భాగమయ్యాయి. బాగా చదువుకోవడం వల్ల, ఇంగ్లీష్ విద్యల్ని అభ్యసించడం వల్ల పరాయి పాలన అంటే ఎవరు ఇక్కడ? పరాయి వాళ్ళు ఎవరు? ఎవరమ్మా? విదేశీ వాళ్ళు మేడం. ఎవరు వాళ్ళు? అంటే బ్రిటిష్ వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు. వాళ్ళని వ్యతిరేకించడంతో ఏం ఉద్యమం ప్రారంభమైంది? దేశీయ ఉద్యమం అనేది ప్రారంభమైంది. అలానే సంఘ సంస్కరణోద్యమం కూడా ప్రారంభమైంది. నిమ్న జాతి ఉద్ధరణ. సంఘ సంస్కరణ అంటే ఏంటి? సంఘ సంస్కరణ అంటే సంఘంలో ఉండేటువంటి దురాచారాలని ఖండించడం. దురాచారాలు అంటే నేను ఇందాక చెప్పినట్టు బాల్య వివాహాలు ఒకటి, వితంతువులు అంటే చిన్నపిల్లల వితంతువులుగా మారిపోతారు కదా భర్త చనిపోతే, ఆ వితంతువులకు తిరిగి వివాహం చేయాలి. పునర్వివాహం, వితంతువులకు తిరిగి వివాహం చేయడం, అది సంఘ సంస్కరణ. అలానే సతీ అనేటువంటి ఒక దురాచారం కూడా ఉండేది. సతీ సహగమనం అంటే భర్త చనిపోతే ఆ భర్తతో పాటు అగ్నిలో దహనం అయిపోవాలి. ఆమె కూడాను అందులోనే ఆ చితిలోనే కాలిపోవాలి, దహనం అయిపోవాలి. దాన్ని బాగా వ్యతిరేకించినటువంటి వ్యక్తి రాజా రామ్మోహన్ రాయలు. ఓకేనా? ఆ తర్వాత వీళ్ళ యొక్క ప్రయత్నాల వల్ల సతిని నిషేధించడం కూడా జరిగింది. కానీ 1990 ప్రాంతంలో కూడాను ఈ దురాచారం రాజస్థాన్లో ఎక్కువగా ఉంది. ఆ ప్రాంతంలో కూడాను ఒక అమ్మాయి చనిపోయినట్టుగా రికార్డ్స్ ఉన్నాయి. ఆ తర్వాత మాత్రం ఏమీ లేవు. ఆ తర్వాత నిమ్న జాతి ఉద్ధరణ. నిమ్న జాతి అంటే తక్కువ, కొన్ని ఇందాక చెప్పాను కదా వర్ణ వ్యవస్థలో తక్కువ కులాలు అనేసి వాళ్ళని గుళ్ళలోకి రానివ్వకపోవడం, బడుల్లోకి కూర్చొనివ్వకపోవడం, చదవనివ్వకపోవడం. ఈ నిమ్న జాతి ఉద్ధరణ చేసినటువంటి ప్రముఖ వ్యక్తి ఎవరు? అంబేద్కర్. ఎవరు? అంబేద్కర్ ఇలాంటి అవమానం వినిపించట్లేదు మ్యామ్, చిన్నదిగా వినిపిస్తుంది. అర్థం అవడం లేదు మ్యామ్. హలో, ఇప్పుడు పెరిగిందా వాయిస్? లేదు మ్యామ్. ఓకేనా? ఓకే మ్యామ్. నేను చెప్తున్నాను నిమ్న జాతి గురించి. అంబేద్కర్ ఇలాంటి అన్ని అవమానాలని ఎదుర్కొని ఆయన ఏం చేశారు? నిమ్న జాతి ఉద్ధరణ కోసం అనేసి రాజ్యాంగాన్ని రచించేటప్పుడు రిజర్వేషన్ విధానాన్ని తీసుకొని వచ్చారు. అస్పృశ్యత నివారణ. అస్పృశ్యులు అంటే కొందరు ముట్టుకొనిచ్చే వాళ్ళు కాదు, కొందరిని మమ్మల్ని ముట్టుకోవద్దు, కనీసం ఊర్లలోకి రానిచ్చే వాళ్ళు కాదు. వాళ్ళకి ఊరి చివరిలో మాత్రమే ఇల్లు ఉండేవి. వాళ్ళు ఊర్లోకి వస్తూ ఉంటే వస్తున్నారు అనడానికి సూచనగా వాళ్ళ మెల్లో గంట కట్టేవాళ్ళు. అందరి ముందు చెప్పులేసుకొని నడవకూడదు, ఊర్లో ఉండేటువంటి బావుల్లోని నీళ్లు వాడకూడదు. ఇలాంటి చాలా దురాచారాలు ఉండేవన్నమాట. గాంధీ గారు కానీ, జ్యోతిబా పూలే కానీ, వీళ్ళందరూ కూడాను అలాంటి వాటినన్నిటినీ కూడాను ఖండించినటువంటి వ్యక్తులు, అస్పృశ్యతని నివారించినటువంటి వ్యక్తులు అన్నమాట. ఆ తర్వాత ఇవన్నీ పోవాలి అంటే సంఘ సంస్కరణ జరగాలి, నిమ్న జాతిని ఉద్ధరించాలి, అస్పృశ్యత నివారించబడాలి అంటే అందరికీ ఉండాల్సిందేంటిది? అక్షరాస్యత. అందరూ బాగా చదువుకుంటే ఈ భేదభావాలు అనేవి ఉండవు అని చెప్పేసి అక్షరాస్యతను కూడాను ఉద్యమంలో ఒక భాగం చేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు అక్షరాస్యత ఉద్యమం జరుగుతున్నా కూడాను ఇంకా 100% అక్షరాస్యత ఇప్పటికీ కూడాను భారతదేశంలో సాధ్యం కాలేదు.
ఆ తర్వాత గ్రంథాలయోద్యమం విస్తరించింది. కవులు రచయితల దృక్పథాల్లో మార్పులు సంభవించాయి. కొత్త భావాలతో కొత్త రచనలు ప్రక్రియలు చేపట్టి జాతీయోద్యమంలో పాలు పంచుకున్నారు. గ్రంథాలయోద్యమం విస్తరించింది. అందరూ మెల్లమెల్లగా చదువుకుంటున్నారు కాబట్టి ప్రతి ఊర్లో కూడాను ఏముండాలి అని భావించారు? గ్రంథాలయం, లైబ్రరీ ఉండాలి. ఎక్కువగా పుస్తకాలు చదవడం వల్ల ఏమవుతుంది? ఎక్కువ నాలెడ్జ్ సంపాదించుకుంటారు, కొత్త కొత్తగా ఆలోచిస్తారు, సంఘ సంస్కరణ వైపుగా అడుగులు వేస్తారు, మూఢనమ్మకాలను ఏం చేస్తారు? ఖండిస్తారు, పాటించరు అనే ఉద్దేశంతో గ్రంథాలయోద్యమం స్టార్ట్ అయింది. ఈ గ్రంథాలయోద్యమానికి ఆద్యులు కొమ్మర్రాజు లక్ష్మణరావు అనే అతన్ని తెలుగుదేశంలో చెప్తారనమాట. కొమర్రాజు లక్ష్మణరావు గారు గ్రంథాలయోద్యమానికి మూల పురుషులు తెలుగుదేశానికి సంబంధించి. అలాగా ప్రతి ఊర్లో కూడాను గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసేసి చాలా పుస్తకాలను సేకరించేసి వాటిల్లో పెట్టి ప్రజలందరూ కూడాను ఆ బుక్స్ చదువుకునేటట్టుగా ప్రోత్సహించారనమాట. తర్వాత కవులు రచయితల దృక్పథాల్లో కూడాను మార్పులు వచ్చాయి. అంటే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళని చెప్పా? అనువాదాలు, రామాయణ భారత భాగవతాల్లో ఉన్నటువంటి విషయాలని అనువాదాలు ఎక్కువగా చేసేవాళ్ళు. కందుకూరి వీరేశలింగం గారు వచ్చిన దగ్గర నుంచి ఏం ప్రారంభమైంది? ఆధునిక పద్ధతులతోటి సామాన్య ప్రజల యొక్క జీవితాలని కథావస్తువుగా తీసుకొని రచనలు చేయడం ప్రారంభమైంది. అలాగా కవులు రచయితల దృక్పథాల్లో కూడా మార్పులు సంభవించాయి. కొత్త భావాలతో కొత్త రచనలు ప్రక్రియలు చేపట్టి జాతీయోద్యమంలో పాలు పంచుకున్నారు. వీళ్ళందరూ కూడాను కొత్త కొత్త భావాలతోటి కొత్త కొత్త రచనలు చేస్తూ కొత్త కొత్త ప్రక్రియల్ని తీసుకుంటూ, కొత్త ప్రక్రియలు అంటే ఏంటి? కవిత్వము, కథ, వచన కవిత్వము, మాత్రా ఛందస్సులతో కూడినటువంటి ప్రక్రియలు, ఇవన్నిటిని చేపట్టేసి అంటే ఈజీగా తేలికగా ప్రజలందరూ అర్థం చేసుకునేలాగా కొత్త కొత్త రచనల్ని చేయడం మొదలుపెట్టారు. అవన్నీ కూడాను దేనికి నాంది అయ్యాయి? జాతీయోద్యమంలో సామాన్యులు కూడా పాలు పంచుకోవడానికి నాంది అయ్యాయి. ఇంగ్లీష్ వారి పాలనా కాలంలో ఒక మేలు పత్రికల స్థాపన, క్రైస్తవ మత ప్రచారం కోసం వచ్చిన ముద్రణా యంత్రం పత్రికల స్థాపనకు నాంది పలికింది. ఇంగ్లీష్ వాళ్ళ కాలంలో జరిగినటువంటి ఒక మంచి ఏంటి అంటే ఏంటి? పత్రికల యొక్క స్థాపన. ఈ పత్రికల స్థాపన ఎలా జరిగింది అంటే క్రైస్తవులు అంటే భారతదేశాన్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ మతమైనటువంటి క్రైస్తవాన్ని ప్రచారం చేసుకోవడానికి గాను ముద్రణా యంత్రాలని కనుగొన్నారు. ఆ ముద్రణా యంత్రాల వల్ల ఏం జరిగింది? పత్రికల స్థాపన జరిగింది. పత్రికలు బాగా రావడంతో ప్రతి ఒక్కళ్ళు కూడా పత్రికల్ని చదవడం మొదలెట్టారు. ఈ పత్రికల్లో రాను రాను ఏమైంది? జాతీయోద్యమం వైపుగా ప్రజల్ని పత్రికలు నడిపించడం మొదలుపెట్టాయి. ఇది దేనికి నాంది అయింది? జాతీయోద్యమంలో ప్రజలు పాలు పంచుకోవడానికి నాంది అయింది. ఏంటిది? ముద్రణా యంత్రాల ఏంటిది? స్థాపన. వినిపిస్తుందా? ఈ పత్రికలు విజ్ఞాన దీప్తిని కలిగించాయి, నూతన సాహిత్య సృష్టికి వేదికలయ్యాయి. ఇవి మొదట ప్రాచీనతకు స్థానమిచ్చిన ఆధునికతను అందిపుచ్చుకున్నాయి. ఈ పత్రికలు కూడాను విజ్ఞానాన్ని ప్రజల్లో కలిగించాయి అన్నమాట. పత్రికల్లో ఎక్కువగా ప్రజలకు అవసరమైనటువంటి వివిధ విషయాలను గురించి రాసేవాళ్ళు. ఆ తర్వాత సాహిత్య సృష్టికి పత్రికలు వేదికలయ్యాయి. ఇవన్నీ మొట్టమొదట ప్రాచీనంగా ఉన్నటువంటి అంటే ప్రాచీన కావ్యాలను ప్రచురించేవి. కానీ రాను రాను ఏమైంది? ఆధునికతను అందిపుచ్చుకొనేసి ఈ నూతన సాహిత్య ప్రక్రియలన్నింటినీ కూడాను ప్రచురించడం మొదలుపెట్టాయి పత్రికలు. ఈ పత్రికలే వాద వివాదాలకు, సమీక్షలకు, ఖండకావ్యాలకు వేదికలయ్యాయి. ఆ తర్వాత ఆధునిక సాహిత్య వ్యాప్తికి, వ్యావహారిక భాషోద్యమానికి మరొక కారణమైంది. దీనికి నాయకుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు. ఈ ఆధునిక సాహిత్య వ్యాప్తే దేనికి కారణమైంది? వ్యావహారిక భాషోద్యమానికి కారణమైంది. వ్యావహారిక భాష అంటే ఏంటి? వ్యావహారిక భాష అంటే ఏంటి? ఇప్పుడు మనం మాట్లాడే భాష ఏంటి?
ఇప్పుడు మనం మాట్లాడేదంతా కూడాను వ్యావహారిక భాష. వ్యావహారిక భాష కాకుండా ఉన్నదేంటిది? గ్రాంధిక భాష. గ్రంథాల్లో ఉన్నటువంటి భాషని గ్రాంధిక భాష అనేవాళ్ళు అనమాట. ఈ గ్రాంధిక భాషలోనే కావ్యాలు వెలువడ్డాయి. గ్రాంధిక భాషలోనే పండితులు ఒకప్పుడు మాట్లాడుకునే వాళ్ళు. సామాన్యులకు కూడా అర్థం కావాలి ప్రతిదీ అని చెప్పేసి వ్యావహారిక భాష అన్నది ప్రవేశపెట్టాలి అని చెప్పేసి ఎవరు? గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారు. అర్థమైందా? దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఆధునిక కవిత్వ లక్షణాలు రేపు చెప్పుకుందాము. దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సాహిత్య ప్రయోజనం ఏంటిది? భార్గవి, సాహిత్య ప్రయోజనం ఏంటి? విజయలక్ష్మి, సాహిత్య ప్రయోజనం ఏంటి? హితబోధించడం మ్యామ్. ఆనందము, ఉపదేశము. సాహిత్య ప్రయోజనం ఏంటిది? ఆనందము, ఉపదేశం. వివా- ఆనందాన్ని కలిగించాలి, లేదు ఉపదేశాన్ని అందించాలి. సాహిత్యాన్ని ఏమని నిర్వచించారు? భార్గవి లేదా? ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఆధునిక యుగం ఎప్పుడు ప్రారంభమైంది? 1875 నుంచి మ్యామ్. 1875 నుంచి ఆధునిక యుగం ప్రారంభమైంది. ఎస్ మ్యామ్. ఆంగ్ల విద్యా విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి బ్రిటిషర్ ఎవరు? ఎవరు? మెకాలే. సంస్కృతి మ్యామ్. మెకాలే. ఈ మెకాలే ప్రవేశపెట్టినటువంటి విద్యా విధానాన్ని ఇప్పటికీ కూడా మనం అనుసరిస్తున్నాము. ఓకేనా? ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే క్లోజ్ చేసుకుందాం. క్లోజ్ చేయనా? డౌట్స్ ఏం లేవమ్మా?